सेवित अभयप्रदायिनि अष्टलक्ष्मी त्रिभुवनपालिनि। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనది ఏది అంటే దీపమే. ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపముల వరుస అని. అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటాం. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి యందు ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథి నాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే తైలే లక్ష్మీ జిలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. ఎవరు దీపావళి అమావాస్య నాడు ప్రాతకాలంలో అసలు యథార్థమునకు మజ్జనం లేని స్నానం చెయ్యకూడదు. మజ్జనం అంటే తలతో కలిపి శరీరం మునిగితేనే స్నానం, లేకపోతే గౌణ స్నానం అంటారు. అన్ని వేళలా యథార్థానికి చెంబుతో నీళ్లు తీసి నేను పోసుకుంటాను అనకూడదు. నదీ స్నానం కానీ ప్రవాహ జలబల యందు స్నానం కానీ చెయ్యాలి. కానీ ఒక్క దీపావళి అమావాస్య నాటి ప్రత్యేకత ఏమి అంటే ఆ రోజున గంగాదేవి వచ్చి నీటిని ఆవహిస్తుంది, లక్ష్మీదేవి వచ్చి నువ్వుల నూనెని ఆవహిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం, లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది. ఇక గంగా స్నానం చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. పరమశివుని యొక్క శరీరమునకు తగిలింది కాబట్టి గంగకంత శక్తి వచ్చింది. ఆ గంగ ఒంటికి తగిలితే పాపములన్నీ నశిస్తాయి. అటువంటి గంగ మనం వెళ్ళి స్నానం చెయ్యవలసిన అవసరం లేకుండా గంగయే నీటిని ఆవహిస్తుంది దీపావళి అమావాస్య నాడు. అందుకని అభ్యంగనం చెయ్యాలంటే నూనెని ఒంటికి రాసుకుని తలమించి నీళ్లు పోసుకోవాలి. ఇక రెండవది దీపావళి, దీపముల వరుస పేరుస్తారు. దీపములను పేర్చి ఆ దీపముల యొక్క కాంతిలో అలక్ష్మిని తొలగొడతారు. ఆ అలక్ష్మిని దూరంగా పంపించడం కోసం మేము వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇవాళ తైలాభ్యంగనం చేసి దీపముల వరుస పెట్టి మేము లక్ష్మిని ఆవాహన చేసి ఆంతరమునందు జీవుడికి ఉన్నతిని బాహ్యమునందు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అని చెప్పడానికి, అలక్ష్మిని పోగొట్టుకోవడానికి పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ వెలుతురుతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసుర వధ వలన అని లేదు. దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మీ పరిహారార్థం, అలక్ష్మిని తొలగొట్టడానికి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు. గోపూజ అనేటటువంటిది సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి పూజాంశం. సకల దేవతా సమాహార స్వరూపంగా గోవుని కీర్తించి పూజిస్తాం. వేదం గోవు గురించి ఒక మాట అంటుంది, గౌర్వారగ్ని అని. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసినటువంటి కారణం చేత ఎటువంటి శ్రేయస్సు లభిస్తుందో
అటువంటి శ్రేయస్సు లభించాలి అనుకుంటే గోవుని ఆరాధన చెయ్యాలి. గోవుని ఆరాధన చేసినంత మాత్రం చేత సకల దేవతలు తృప్తి పొందుతారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధన మాత్రమే చెయ్యగలుగుతారు. బ్రహ్మచారిది ఒక ఆరాధనా విధానం, గృహస్థుది ఒక ఆరాధనా విధానం, వానప్రస్థుది ఒక ఆరాధనా విధానం, సన్యాసిది ఒక ఆరాధనా విధానం. కానీ 4 ఆశ్రమాల వాళ్ళు కూడా పరదేవతని సాక్షాత్తుగా ఈ రూపంలో ఉంది అన్న భావనతో పూజ చెయ్యడానికి వీలుగా పరమేశ్వరుడి చేత సృజింపబడినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రాణి గోవు. అటువంటి గోవుని పూజ చేయడం సాక్షాత్తు పరదేవతని పూజ చేయడమే. ఇప్పటికీ ప్రఖ్యాతి వహించినటువంటి కామకోటి మొదలైనటువంటి క్షేత్రాలలో అమ్మవారి వైపు పృష్ఠభాగం ఉంచి గోపూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణగన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి న దభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరా దధర్షతి దేవాగిశ్చ యాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిः సచతే గోకర్వారేణుకకాటో అశ్నుతే న సగ్స్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజन्तస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమాయా గావః సజనా స ఇంద్రః ఇచ్ఛామి ధృదా మనసా చితింద్రం యోజం గావో మేదగథా కృశంచిత్ అశ్లీల బృహద్వో వయముచ్యతే సభాసు ప్రజావతి సూజవసగం రిషంతి శుద్ధా అపప్రపాణే పిబంతి మావస్తేన ఈషతమాఘషగం సహ పరిబోహేతి రుద్రస్య వృణ్యాత్ ఉపేదముపపర్చనం ఆసు ఘోషోపపృచ్యతాम् ఉపర్షభస్య రేతసి ఉపేంద్ర తవ వీర్యే ఓం శాంతి శాంతి శాంతిః. కల్పవృక్ష సమాన్వితం శ్రీమద్గోమాత దేవీ సర్వలోక సంరక్షకా గోమాత ప్రణమామ్యహం. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవేనమ్మ గోమాత. మా అండా దండ నీవేనమ్మ గోమాత. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिम् विश्वतो धृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उतामृतत्वस्येषा नः
यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागिष्टपूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोर्ध्व उदैत्पुरुषः पादोऽस्येहा भवात् पुनः ततो विश्वम् व्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इद्मः शरद्धविः सप्तास्यासन् परिधयः 3 समिधः कृताः देवा यद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तम् यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्याऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् पृषदाज्यम् पशुस्तागिश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः ऋचः सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके चोभयादतः गावो हजज्ञिरे तस्माज्जाता अजावयः यत्पुरुषम् व्यदधुः प्रतिधा व्यकल्पयन् मुखम् किमस्य कौ बाहू का भूरोपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहूराजन्यकृतः ऊरो तदस्य यद्वैश्यः पद्भ्यागुम् शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षोः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अध्यः सम्भूतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम्
आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनाम् पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानाम् पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचम् ब्राह्मम् जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवम् ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टम् मनिषाण अमुन्मनिषाण सर्वम् मनिषाण अतो देवा आवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामाभिः इदम् विष्णुर्विचक्रमे त्रेधा निदाधे पदम् समूढमस्य पांसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः अतो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमम् पदम् सदा पश्यन्ति सूरजाः दिवीव चक्षुरातातम् तद्विप्रासो विपन्यवो जागृवांसः समिन्धते विष्णोर्यत्परमम् पदम् विष्णोर्नुकम् वीर्याणि प्रवोचयः पार्थिवानि विममे रजांसि ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ शुचये नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मय्यै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः
अदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्तायै नमः ॐ कामाक्ष्यै नमः ॐ क्षीरोधसम्भवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्धये नमः ॐ अनघायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ अशोकायै नमः ॐ अमृतायै नमः ॐ दीप्तायै नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मनिलयायै नमः ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्ष्यै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्ममुख्यै नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ रमायै नमः ॐ पद्ममालाधरायै नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ पुण्यगन्धायै नमः ॐ सुप्रसन्नायै नमः ॐ प्रसादाभिमुख्यै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनायै नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजायै नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ इन्दुशीतलायै नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवायै नमः ॐ शिवकर्यै नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ पुष्टये नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्तायै नमः ॐ शुक्लमाल्याम्बरायै नमः ॐ श्रियै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धरायै नमः ॐ उदाराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्यै नमः ॐ सिद्धये नमः ॐ स्त्रैणसौम्यायै नमः
ॐ शुभप्रदायै नमः ॐ नृपवेश्मगतानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलदेव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ देव्यै नमः ॐ सर्वोपद्रवनिवारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः లక్ష్మిని వేదం ఆరుగురుగా చెప్తుంది. ఆరుగురు చెప్పినప్పుడు అందులో చిట్ట చివరి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి. వరలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవి ఉంటాయో వాటినన్నింటినీ సిద్ధింపచెయ్యగలిగిన తల్లి. లేదా అసలు మనం కోరవలసినటువంటి అవసరం ఉండదు. ఈవిడికి ఇవి ఇవ్వాలి అని ఆవిడే కోరుకుని మనకిస్తుంది. అలా కూడా ఇస్తుంది. అందుకే వరలక్ష్మి అయింది. వరాన్ని తనంత తాను ప్రదానం చేస్తుంది. అలా ఈప్సితములను ఈడేర్చగలిగినటువంటి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి అయితే ఆ వరలక్ష్మిని ఉపాసన చేస్తారు. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచుముక్త భీతులగుచు అంటారు. విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారి దాశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది. ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది. అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుండే చేరుతారు. 9 మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. శ్రవణం వినడం. పరీక్షిన్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. కీర్తనం పరవశించి భగవత్కథ చెప్పినందుకు శుకమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం ప్రహ్లాదుడు. ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి. అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు,
దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకి 9 మంది ఉదాహరణలు. అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు. ఆవిడెక్కడ ఉంటుంది? పక్కన పడుకుని కనపడదు, ఆయన పాదములు ఎత్తుతూ కనపడుతుంది. ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం. సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం, లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీక రపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. స్వామి నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘశ్యాముడు కనుక నీరు పట్టిన మబ్బులో ఉంటాయి. నీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఎత్తుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ 2 చేతులతో ఒత్తడం ఇష్టం లేక నీ 2 కాళ్ళు ఒత్తడం కోసమని ఆ తల్లే నీలాది దివ్య మహిషీక రపల్లవానాం, ఆమెయే నీలాదేవి, ఆమెయే భూదేవి, ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో, స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులో ఉన్న స్వామి పాదముల మీద పడుతుంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపుతీగ వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతుండు అంటాడనుకుంటున్నారా మీరు? కాదు, ఆయన ఎప్పుడూ ఆ మాట చెప్పడు. పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట. ఆయన వినా ఇంకొకటి లేదు, ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కర్లేదు. ఆయన సంతోషము నా సంతోషము, నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు. లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గర కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళొత్తుతోండని శాసించాడని కాదు, భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది, ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోలేదు, గుండెల్లో పెట్టుకున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు, అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు. అమ్మా నువ్వు ఆయనని అనుగమించు, నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా? ఆయన గుండెల్లోకి చేరిపోవాలి. ఆయన ఎక్కడిచ్చాడు స్థానం? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం. ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం. అందుకే కదా ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం. ఆమె విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉంటుంది. అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు, ఆమె ఆయన పాదములను పట్టుకుంది. అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె ఆయన గుండెలలోకి చేరింది. అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీనవల్లభ అని. స్వాధీనవల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి చాలా పిలుసుగా ఉంటుంది. స్వాధీనవల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది, ఆమెకు ఆయన స్వాధీనమై ఉన్నాడు. అంటే ఆయన ఏం చెయ్యాలన్నా ఆవిడ వంక చూస్తాడు, ఆవిడ ఇలా అంటే చేస్తాడు, అంటే ఊరుకుంటాడు. అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని. అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది? స్వాధీనవల్లభ అంటే ఆమె భయపెట్టో మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తాననో వశం చేసుకున్నది కాదు. అసలు భర్తని అంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు, కానీ
ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు ఆయన, అంత అలవాటైపోయింది. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలాలను తమ యొక్క బంగారు కలశలతో పట్టి తీసుకొచ్చి లక్ష్మీదేవికి రెండు వైపులా నిలబడి ఆ బంగారు కలశలని పైకెత్తి మందాకినీ జలాలు పోస్తే ఆమె కట్టుకున్నటువంటి తెల్లటి బట్ట తడిసిపోతుంది. ఆ తడిసిపోయినటువంటి తెల్లటి బట్టతో కూర్చున్నటువంటి ఆ అమ్మవారి యొక్క పాదముల జంట ఒక్కసారి మనసు నిండా భావన చేసి ఆ తల్లి పాదములకు, ఆ తడిగా ఉన్నటువంటి అమ్మవారి పాదములకు ఉంచి తల తగిలేటట్టుగా నమస్కరిస్తే ఆ తడి నా నుదుటికి తగిలింది అని భావన చేస్తే ఆ తడి ఇలా తుడుచుకోవాలనేటటువంటి అనుభూతి కలుగుతుంది. ఒక్క ఉపచారమునందు ధ్యానములోకి వెళ్ళిపోతారు. हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः ताम् महावः जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयम् गामश्वम् पुरुषाणम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रमोदिनीम् श्रियम् देवीमुपक्वये श्रीर्मा देवेजुषताम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्ते तृप्ताम् तर्पयन्ते पद्मे स्थिताम् पद्मवर्णाम् तामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्ठामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये अलक्ष्मीर्मे नश्यताम् त्वाम् ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायाम् तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसगः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिम् ददातु मे च्युत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वानिर्नुद मे गृहात् गन्धद्वाराम् दुरादर्शान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुम् सर्वभूतानाम् तामिहोपह्वये श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यमशीमहे पशूनाम् रूपमन्नस्य महिषे श्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः आर्द्राम् यक्करिणीम् यष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो महावः
तामावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्याम् हिरण्यम् प्रभूतम् गावो दास्योश्वान् विन्देयम् पुरुषानहम् यः शुचिप्रयतो भूत्वा जुहुयादाज्वमन्वहम् श्रियः पञ्चदशर्चम् च श्रीकामः सततम् जपेत् पद्मानने पद्म ऊरो पद्माक्षे पद्मसम्भवे त्वम् माम् भजस्व पद्माक्षीं येन सौख्यम् लभाम्यहम् अश्वदायी गोदायी धनदायी महाधने धनम् मे जुषताम् देवी सर्वकामाश्च देहि मे पुत्रपौत्रधनम् धान्यम् हस्त्यश्वादिगवेरथम् प्रजानाम् भवसि माता आयुष्मन्तम् करोतु माम् धनमग्निर्धनम् वायुर्धनम् सूर्योधनम् वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणम् धनमश्नुते वैनतेय सोमम् पिबतु वृत्रः सोमम् धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनः न क्रोधो न च मात्सर्यम् न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् श्रीसूक्तम् जपेत् सदा वर्षन्तु ते विभावरे दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यमब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मम् मयि सन्निधस्व या सा पद्मासनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षी गम्भीरावर्धनाभिस्तनभरनमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिता हेमकुम्भैः नित्यम् सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीम् क्षीरसमुद्रराजतनयाम् श्रीरङ्गधामेश्वरीम् दासीभूतसमस्तदेववनिताम् लोकैकदीपाम् गुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधराम् त्वाम् त्रैलोक्यकुटुम्बिनीम् सरसिजाम् वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्राम् करैर्वहन्तीम् कमलासनस्ताम् बालार्ककोटिप्रतिभाम् त्रिनेत्राम् भजेऽहमम्बाम् जगदीश्वरीम् त्वाम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते। అలక్ష్మి పోవాలి అంటే, అలక్ష్మి పోయి దుఃఖమునకు కారణము శమించాలి అంటే పాపం పోవాలి. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి, అపమృత్యువుని పోగొట్టగలిగిన శక్తి. ఎందుకని యమదంస్త్ర బయటికి వచ్చింది ఆశ్వీజ కార్తీక మాసాల్లో. ప్రత్యేకించి అమావాస్య పితృతిథి, ప్రేతతిథి.
ఆ కాలమునందు యమధర్మరాజు గారి యొక్క ఘోర విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వహణ చెయ్యకుండా ఉండాలి అంటే పరదేవత యొక్క అనుగ్రహము ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లలోకి ప్రవేశిస్తుంది. అమ్మవారు ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా. ఆవిడ పేరే ప్రకృతి, ప్రకృతి స్వరూపిణి ఆవిడ. ఆమె మనకి ఉపద్రవం ప్రకృతిలోంచి వస్తుంది, మనకి రక్షణ ప్రకృతిలోంచే వస్తుంది. అందుకే ఆవిడ వసంత ఋతువు ప్రారంభంలో వేప పువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది. అందుకని నింబసుమం అని ఆ వేప పువ్వుతో కూడిన ప్రసాదాన్ని పుచ్చుకుంటారు. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి ఉపాసన చేసి దీపావళి అమావాస్య నాడు ఉదయం అపమృత్యు భయం లేకుండా ఉండడానికి, ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టి పెళ్లలతో కూడుకున్నటువంటి ఉత్తరేణి చెట్టు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమించి నీళ్లు పోసుకుని తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకుని ఆ ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుంటారు. ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ చెప్తారు, ఒక శ్లోకాన్ని మంత్రరూపంలో చెప్తారు. మంత్రరూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది, శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు దాన్ని. శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటారు. పునఃపునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను. అపామార్గ అంటే ఉత్తరేణి చెట్టు. శీతలోష్ఠ సమాయుక్త, నువ్వు మట్టి పెళ్లలతో కూడుకున్న దానివై ఉన్నావు. నిన్ను నేను నా చుట్టూ తిప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పరదేవతానుగ్రహము నీయందు ప్రవేశించి యమదంష్ట తగలకుండా దూరంగా తొలగతొయ్యగలదు. అందుకని నా ఒంటికి రక్ష పెట్టుకుంటున్నాను అమ్మవారి రూపంలో. అందుకని నా చుట్టూ నేను తిప్పుకుంటున్నాను. భ్రామ్యమాణ పునఃపునః. దేని కొరకు? ఏ చిన్న పాపమో అడ్డుపెట్టి నన్ను ప్రమాదంలో పడగొట్టకుండా పాపమును తీసి అపమృత్యువు నుంచి గట్టెక్కించడానికి నిన్ను తిప్పుకుంటున్నాను. అందుకని హర పాపం అపామార్గ, ఓ ఉత్తరేణి చెట్టు నా పాపములను క్షమింపచేయి, నాకు అపమృత్యువు రాకుండా కాపాడు అని ఆ మట్టి పెళ్లలతో ఉన్న ఉత్తరేణి చెట్టు చుట్టూ తిప్పుకుని పక్కన పడేస్తారు. పడేసి స్నానం చేసి ఆ ఉత్తరేణి చెట్టు తీసుకెళ్లి వీధిలో ఎక్కడో పడేస్తారు. మనకి శాస్త్రం ఆశ్వీజ కార్తీక మాసములలో వచ్చేటటువంటి పెను ప్రమాదముల నుండి తప్పుకోవడానికి, బాహ్యంలో ముందు మనకి రక్ష చేకూర్చడానికి ఈ విధమైనటువంటి వ్యవస్థని చేకూర్చింది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విష్ణువాలయంలోనో అంబికాలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిష్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు.
ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ టెడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది. అందుకు దీపం. ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. ఎందుచేత? ప్రదోషకాలంలో పితృదేవతలందరూ వస్తారు. ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటలకు వస్తారు. తనకి వారసులు ఎవరో వారింటి ముందుకు వస్తారు. మా నాన్నగారు, మా అమ్మగారు అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి నా ఇంటి ముందుకు వస్తారు. నేను తర్పణ ఇవ్వాలి, నేను స్వయంపాకం ఇవ్వాలి. నేను ఆ రోజున ఏమీ చెయ్యలేకపోతే ఎక్కడున్నానో అక్కడే 12 గంటలకి చెప్పులు విప్పి 2 చేతులు ఇలా 3 మాటలు ఊపమని చెప్పింది. నాన్నగారు, నేను ఇవాళ మీకేం చెయ్యట్లేదు, నన్ను మన్నించండి అని చెప్పాలి. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి ప్రధానమైతే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని ప్రేత అమావాస్య అన్నారు. కారణం, పితృదేవతలందరూ వస్తారు ప్రదోష వేళలో. వచ్చి వాళ్ళు ఆకాశ మార్గంలో నిలబడతారు. ఎందుకు నిలబడతారు అంటే, ఒరే ఇంత గొప్ప కాలం సంప్రాప్తమైందిరా, గతంలో చేసుకున్న పాపాలున్నాయి, అదిగో మా వాడు దుఃఖంతో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దరిద్రంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని చూడ్డానికి వస్తారు. అందుకే దీపావళి అమావాస్య నాటి సాయంకాలం అన్ని పూజల కన్నా ముందు పూజ ఏది అంటే దివిటీ కొట్టడం. దివిటీ ఎవరు కొట్టాలి? ఆడపిల్లలు కొట్టరు దివిటీ. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు, మగపిల్లలు ఎవరున్నారో వాళ్ళు గోగుకర్ర మీద జ్యోతులు వేసి, ఒత్తులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. నాన్నగారు, నేను వేదధర్మాన్ని తెలుసుకున్నాను, వేద ప్రమాణమునందు గౌరవం ఉంచాను, ఇవాల్టి తిథిని నేను జరుపుకుంటున్నాను. నాన్నగారండి, ఇవాల్టి తిథిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. నేను భగవదనుగ్రహాన్ని ఆంతరమునందు పొందుతాను జీవుడి ఉన్నతి కొరకు, బాహ్యమునందు ఇంట్లో సమస్త సమృద్ధి కొరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వీజమాస వైభవాన్ని, కాబట్టి నేను దీన్ని పాటిస్తాను. నాన్నగారు, మీరు బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది కాబట్టి మీకు నేను వెలుతురు చూపిస్తున్నాను. కొడుకు ధర్మోదకం ఇస్తాడు. దీపావళి అమావాస్య నాడు దివిటీ చూపిస్తాడు. నాన్నగారు, చీకటిగా ఉంది, అసలే దక్షిణాయనం, కాబట్టి మీరు ఆ చీకట్లో ఇదిగో ఈ దారిలో వెళ్ళండి అని మార్గం చూపించడానికి తాను జలతర్పణ చెయ్యకుండా దివిటీని ఎత్తి పితృదేవతలకి చూపించేటటువంటి తిథి దీపావళి అమావాస్య. చైత్ర వైశాఖ మాసములు బాహ్యమునందు ఎంత సంతోషకరంగా అనిపిస్తాయో, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు అయోధ్యకాండలో దశరథ మహారాజు. చైత్ర శ్రీమాన్, చైత్రమాసం అద్భుతం, చెట్లన్నీ పుష్పించేయి. వసంత ఋతువు, ఇప్పుడు నేను రాముడికి పట్టాభిషేకం చేస్తానంటాడు. వసంత ఋతువు చూడ్డానికి చాలా బాగున్నట్టుంటుంది. చైత్ర వైశాఖ మాసములు ఉన్నటువంటి వసంత ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు ఉన్నటువంటి శరదృతువు, ఈ 2 ఋతువుల యందు యమధర్మరాజు గారి యొక్క దంష్ట్ర బయటికి వస్తుంది. ఆశ్వీజ కార్తీక మాసములలో ఒక దంష్ట్ర బయటికి పెడతాడు.
పెట్టి కార్తీక మాసం చిట్ట చివర్లో వెనక్కి తీసుకుంటాడు. మళ్ళీ చైత్రమాస ప్రారంభంలో ఒక కూర బయట పెడతాడు. చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తర్వాత కూర వెనక్కి తీస్తాడు. దీన్ని స్వయంగా వ్యాస భగవానుడే చెప్పాడు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు నారాయణ స్వరూపుడు. ఆయన దేవీ భాగవతంలో ఒక చోట చెప్తాడు, ద్వావృతూ యమదం స్ట్రాఖ్యే నూనం సర్వజనీషు అయి వసంత శరదావేవా జననాశకరావుభౌ అంటాడు. వసంత ఋతువు, శరదృతువు, ఈ రెండు ఋతువులు జననాశకరావుభౌ, జనులను సామూహికంగా నశింపచేస్తాయి. చిత్ర విచిత్రమైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోతాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి కాలము. సూర్యుడు భూమండలానికి దూరంగా వెడతాడు. అందుచేతనే అహములు సన్నములయ్యను, నిశలు బహుదీర్ఘంబులయ్యే అంటాడు. రాత్రులు బాగా ఎక్కువ అవుతాయి, పగళ్ళు తక్కువ అవుతాయి. అందుకే దక్షిణాయనం రాక్షసులకు ఇష్టమైన కాలమని పిలుస్తారు. చీకటి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి రాక్షసుల ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది. ఇంత పుణ్యప్రదమైన కాలంలో పుణ్యం చేసుకోలేకపోవడానికి కారణం కూడా ఎవరంటే రాక్షసులే దానికి ప్రతిబంధకంగా వస్తారు. వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమదంస్త్ర ప్రభావం, ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ద్వావృతువు యమదంస్ట్రాఖ్యే, వసంత ఋతువు శరదృతువు, ఈ రెండు ఋతువుల్లో యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వస్తుంది. మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడి వేసుకుంటారు, ఈశ్వరుడితో ముడి వేసుకుని సాధిస్తారు. అందుకే ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనది ఏది అంటే దీపమే. ప్రమిదలో గోధుమ పిండి అలాగే మైదా పిండితో చేయబడినటువంటి ప్రమిదని తయారు చేసి ఆవునీతి దీపం ఉంచి ఆ పళ్ళెంలో 2 కన్నం లేని ముత్యాలు వేసి ఆ దంపతులు ఆ దీపాన్ని చేత్తో పట్టుకొని ప్రదక్షిణ పురస్సరంగా అమ్మవారి శిరోభాగం దాకా వెళ్ళిన తరువాత మోకాళ్ల మీద సువాసిని వంగి తల మీద దీపాన్ని పట్టుకొని ఆ దీపపు కాంతులు అమ్మవారి ముఖమండలాన్ని ప్రకాశింపచేస్తుండగా నీరాజనాన్నిచ్చి లేచి దీపాన్ని పట్టుకుని ప్రదక్షిణంగా మళ్ళీ పాదముల దగ్గరికి వచ్చి ఆ ఇవ్వబడినటువంటి కన్నం లేని ముత్యాలు దంపతులిద్దరూ సమర్పించి సత్యఫలితంగా అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితము కటాక్షింపబడుతుందని శంకర భగవత్పాదులు నిర్దేశించినటువంటి రీతిలో అలక్ష్మిని తొలగొట్టడానికి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు.
సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు అంబుజమందు వెలసె సింధుజ నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే శృంగార రూపిణివి సౌందర్యలహరి నీవు సిరిరాగవాహినివి మదనుని జనని శృంగార రూపిణివి సౌందర్యలహరి నీవు సిరిరాగవాహినివి మదనుని జనని మన్నేల మహివలసిన శ్రీ మహాలక్ష్మి నీవు మమ్మేల మహివలసిన శ్రీ మహాలక్ష్మి నీవు మమ్మాదరించవే మాలక్ష్మి రావే మమ్మాదరించవే మాలక్ష్మి రావే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే ఏడేడు భువనాల కులుపులలరు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే ఏడేడు భువనాల కులుపులలరు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే అనేక కార్యక్రమాల సమాహార స్వరూపాన్ని అశేషమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు శ్రోతలకు అందించినటువంటి ఈటీవీ యాజమాన్యానికి అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులకు శ్రోతలకు శుభాకాంక్షలను నమస్కారాల్ని తెలియచేస్తూ స్వస్తి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహిళలే మా జనని శ్రీదేవదేవికి అరుణారుణ కాంతి హే